ఓకేనా? నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా మృగశిర నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో అనుకూలం, మృగశిర నక్షత్ర దోషాలకు పరిహారాలు ఏమిటి, మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మవీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురుగారు, ఇవాల్టి మన ఎపిసోడ్లో మొదటి సందేహం, జాతకరీత్యా మృగశిర నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో అనుకూలంగా ఉంటుంది? చాలా మంచి విషయమే. నక్షత్రాలలో మృగశిర నక్షత్రం చాలా మంచి నక్షత్రమే. అయితే మృగశిర నక్షత్రం వారికి పుష్యమి నక్షత్రం వారితోనూ, అలాగే మకా నక్షత్ర జాతకులతోనూ, అలాగే ఉత్తరా నక్షత్రం వారితోనూ, హస్తా నక్షత్రము, స్వాతి నక్షత్రం వారితో, అనురాధ, రోహిణి, మూలా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర, అశ్విని నక్షత్ర వారితో ఎటువంటి సత్సంబంధాలైనా కూడా ప్రారంభించవచ్చు. అంటే వ్యాపార లావాదేవీలు కావచ్చు, లేదంటే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మృగశిర నక్షత్రం వారైతే ఈ నక్షత్రాల వాళ్ళని అంటే పెళ్లి చూపులు కానీ సంబంధాలు చూసుకోవడం కూడా ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఏ నక్షత్రం వారైతే బాగుంటుంది, సరిపోతుంది అని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ మృగశిర నక్షత్రం వారందరికీ కూడా ఈ నక్షత్రాలు బాగా అనుకూలిస్తాయి, కలిసే వస్తాయి. అయితే వీలైనంత వరకు ఈ నక్షత్రం వాళ్ళు ఏదైనా సరే ముందే చేసుకున్నట్టయితే, ఏదైనా లేదంటే వ్యాపార పరంగా పార్ట్నర్షిప్గా చేస్తున్నట్టయితే, వీళ్ళకి ఏదన్నా ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయనుకోండి, ఎక్కువ శాతం ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులు మంగళవారం రోజు కానీ, అలాగే ఎర్ర పూలు, మందార పూలు, ఎరుపు జాకెట్ కానీ, లేదంటే పసుపు కుంకుమలు కానీ, లేదా రాగి పాత్ర కానీ, దాంతోపాటు దాంట్లో తేనె వేసి దానం చేయడం, దానం ఇవ్వడం, ఇలాంటివి చేసినట్టయితే వీళ్ళ యొక్క నక్షత్ర శాంతి ఉంటుంది. పాదదోష అంటే దీనికి పాద నక్షత్ర దోషం ఏమి ఉండదు, అలాగే పాదదోషం కూడా ఉండదు. కానీ మృగశిర నక్షత్రం వారు ఎక్కువ శాతం అధికంగా వైవాహ జీవితంలో ఎక్కువగా నష్టాలు జరుగుతూ ఉంటాయి. సంతాన విషయంలోనూ, వివాహ జీవితంలోనూ అధికంగా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల వీళ్ళకు అన్ని విధాల కలిసి వస్తుంది. గురుగారు, మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అనూష గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అనూష గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/11/2025 అండి. టైం చెప్పండి. ఉదయం 6:04 ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. 16వ తారీఖు 11వ నెల నవంబర్. సమయం అండి ఉదయమా? ఉదయం 6:04 అండి. అమ్మాయా అబ్బాయా అండి? పాప అండి, అమ్మాయి. పాప. మీ అమ్మాయి పుట్టింది శ్రీ విశ్వావసునామ సంవత్సరము కార్తీక మాసంలో పుట్టారు. తన పుట్టిన తిథి కూడాను బహుళ ద్వాదశి, ఆదివారము, హస్తా నక్షత్రము, అలాగే 1వ పాదము, కన్యా రాశిలో పుట్టారు. తను పుట్టిన సమయం ప్రకారంగా అమ్మాయి పేరు పూర్ణిమ అని పెట్టాలి. ఏం పేరు పెట్టారు? విహాన్య ధృతి అండి. ఎందుకని అలా? అడిగిన ప్రకారము ఆ నెంబర్లు ఇచ్చారు, వాటి ద్వారా పెట్టాము. కాదు కదా, జన్మనామం విహా రాదు కదా. సరే, పర్వాలేదండి. తను పుట్టిన సమయాన్ని బట్టి పూర్ణిమ కానీ జన్మనామము, లేదంటే షణ్ముఖి అని పేరే వస్తాయి జన్మనామము. సరే, వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళకి తెలిసింది చెప్పారు, కరెక్ట్గా అయితే కాదు, అది జన్మనామం కాదు. అయితే తన జాతక ప్రకారంగా, అమ్మాయి జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి ఆరోగ్య విషయంలోనూ, అలాగే భవిష్యత్తులో, ఇప్పుడు కాదు కానీ వివాహ విషయంలోనూ కూడా ఇబ్బందులు, నష్టాలు ఉంటాయి. అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత
అది ఏదైనా పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేయడం వల్ల తనకు ఆరోగ్యపరంగా కానీ అలాగే వివాహ జీవితంలో కానీ తనకు బాగా కలిసి వస్తుంది. విద్య ఉద్యోగపరంగా అమ్మాయికి అన్ని విధాలా కూడా మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటుందండి. మంచి జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ రెడ్డి గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/4/2006. టైం చెప్పండి. 4:18 సాయంత్రం. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో. నమస్కారం గురుగారు. 24వ తారీఖు 4వ నెల 2006 సాయంత్రం 4:18. సరేనండి. అబ్బాయి అండి, అబ్బాయి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ వ్యయనామ సంవత్సరము చైత్రమాసంలో పుట్టాడు. తన పుట్టిన తిథి కూడాను బహుళ ద్వాదశి సోమవారము, పూర్వభద్ర నక్షత్రము, 2వ పాదము, అలాగే కుంభరాశిలో పుట్టాడు. తను పుట్టిన సమయం ప్రకారంగా చూసుకున్నట్టయితే అబ్బాయికి కుజదోషం ఉంది. ఈ కుజదోషం వల్ల ఓన్లీ వివాహ విషయంలో మాత్రమే ఆటంకాలు ఉంటాయి. చదువు ప్రకారంగా పెద్దగా ఆటంకాలు లేవు. ఏం చదువుతున్నాడు? ఇంటరా? ఇంటర్ అయిపోయింది. బీటెక్లో ఆటంకం జరిగి ఇంటికి వచ్చేసింది. అందుకే చదువుదామని. అయితే కుజదోషం ఉంది కదా, అది కూడా విద్యాస్థానంలో ఉంది. అది కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి జరగవు. అయితే మొత్తం మీద తనకు కుజదోషం ఉంది కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా వివరంగా తెలుసుకొని పరిష్కారం చేసి మళ్ళీ కూడా దాన్ని కంటిన్యూ చేయమనండి. మళ్ళీ సక్సెస్ అవుతాడు. మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడతాడు. అలాగే ఆ చేసిన పరిష్కారం వల్ల తను అటు విద్యపరంగా, ఉద్యోగపరంగా, అలాగే వివాహ జీవితంలో కూడా స్థిరపడతాడు. కలిసి వస్తుంది. శుభం. గురుగారు మరొక కాలర్తో మాట్లాడదాం. నరసింహమూర్తి గారు మేడ్చల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. నరసింహమూర్తి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/12/1980. టైం చెప్పండి. రాత్రి 9:55. ఓకే, గురుగారితో మాట్లాడండి. గురువు గారు నమస్కారం. బాగున్నారండి? బాగుంది. 2వ తారీఖు డిసెంబర్ నెల 80. అవును. మీరు పుట్టింది శ్రీ రౌద్రీ నామ సంవత్సరము కార్తీక మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి బహుళ ఏకాదశి మంగళవారము. సమయం ఎన్ని గంటలకన్నారు? రాత్రి 9:55. హస్తా నక్షత్రము 4వ పాదము కన్యా రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా చూసుకుంటే ఆర్థిక పరంగాను నష్టాలు జరిగినట్టున్నాయి బాగా, ఫైనాన్షియల్గా. లేదా వివాహ విషయంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అంటే మామూలు ఎదురేం లేదండి. జాబ్ వస్తుంది పోతుందండి, ఉద్యోగం. పర్వాలేదు. అయితే కుజదోషం ఉందండి నీ జాతక ప్రకారంగా. చదువులోనే ఆటంకం జరగాలి. అది ఇంటర్ కానీ లేదా ఏమైనా ఆటంకం అయిందా చదువులో? అవునవునండి, చదువు కూడా పెద్ద కలిసి రాదు. ఆ కుజదోషం వల్ల ప్రతి దాంట్లోనూ చికాకులు, ఒడిదుడుకులు ఉంటుంటాయి. ఇవన్నీ ఒకటని చెప్పుకోవడానికి కాదులేండి. ఇప్పుడు పలానా అని పెద్దగా చెప్పడానికి కాదు, కానీ వాస్తవంగా చెప్పాలంటే చదువులోనే కాదు, మీకు ఆర్థికంగా కూడా పెద్దగా నష్టాలు జరగబోయే అవకాశం ఉంది. అది జాగ్రత్త పడండి. ఏదైనా సరే నష్టపోయిన తర్వాత మళ్ళీ రికవరీ చేయాలంటే కష్టము. ఉన్నదాన్ని కాపాడుకోవడమే ఉత్తమం. కాబట్టి ఏది ఏమైనా మీ జాతక ప్రకారంగా కుజదోషం ఉండడం వల్ల ప్రతి దాంట్లోనూ ఆటంకాలు, ఒడిదుడుకులు, నష్టాలు అనేది కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. దాన్ని క్లారిటీగా తెలుసుకోండి. అపాయింట్మెంట్ తీసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకొని జీవితాంతం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్తో మాట్లాడతాం. గౌరమ్మ గారు కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తేనండి. నమస్కారం అమ్మా. గౌరమ్మ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 99 నవంబర్ 29 అమ్మా. టైం చెప్పండి అమ్మా. టైం పొద్దున్నే గురువు గారు నాకు జ్ఞాపం లేదుండే. ఓకే, గురువు గారితో మాట్లాడండి. అంటే 7 గంటలు ఇంకానమ్మా. నమస్కారం గురుగారు. మా 1999 నవంబర్ నెల. సార్ ఇది 29 3వ కార్తీక సోమవారం స్వామి.
29వ తారీఖు సోమవారం కరెక్టేనమ్మా. ఎన్ని గంటలకు అన్నారు? స్వామి నాకు సరిగా గుర్తులేదు టైం. అంటే అది 7 గంటల పొద్దున్నే స్వామి. అది చాలు. అబ్బాయి అమ్మా? స్వామి అబ్బాయి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ ప్రమాది నామ సంవత్సరము కార్తీక మాసంలోనే పుట్టారు. మీరు అన్నట్టుగా 3వ సోమవారమే అది. తర్వాత వచ్చేసి బహుళ సప్తమి ఆశ్లేష నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశిలో పుట్టారమ్మా. తన పుట్టిన సమయాన్ని బట్టి చూసుకుంటే అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషం ఉంది. ఇది వచ్చేసి చదువుకేమి ఆటంకాలు లేదమ్మా. చదువు ఉద్యోగపరంగా బాగుంది. భవిష్యత్తులో విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడే అవకాశం ఉంది. కానీ వివాహ జీవితంలో బలమైనటువంటి నష్టాలు ఉన్నాయి. అబ్బాయి జాబ్ చేస్తున్నాడమ్మా? సాఫ్ట్వేర్ స్వామి. అవునమ్మా, చదువుకేం ఆటంకాలు లేవు, బాగుంది. తను చేసే ఉద్యోగం ద్వారా కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడతాడు, అక్కడే స్థిరపడతాడు కూడాను. అయితే వివాహ విషయంలో నష్టాలు ఉన్నాయమ్మా. వివాహ విషయంలో అంటే వీళ్ళ తాతగారికి కానీ ఎవరికైనా రెండో వివాహాలు అటు జరిగాయా? లేదు స్వామి, వాళ్ళు మా మామ వాళ్ళ పిన్నయ్య గారిలో జరిగింది స్వామి. అదేలే, చిన్నాన్న పెద్దనాన్నకు జరిగినాయి. అవుతే మా మామోళ్ళు వాళ్ళ తాతోళ్ళకి. ఓకేనమ్మా, పర్వాలేదు. అయితే ఈ అబ్బాయి జాతకంలో కూడా రెండో వివాహం జరిగేటువంటి నష్టాలు ఉన్నాయి. అది ఏదైనా సరే పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేసుకోవడం వల్ల అబ్బాయికి వివాహ జీవితంలో నష్టం అనేది లేకుండా ఉంటుంది. అలాగే చిన్నప్పుడు ఏమైనా నీటి గండం జరిగిందా అబ్బాయికి? ఏమో స్వామి తెలీదు, ఏమి అట్లాదేం లేదు, ఎక్కడ పోయలేదు స్వామి మా ఓడు ఇంగ్లీష్ పెట్టే. పోనీలే, సంతోషం, అది కూడా మంచిదే కదా. సరేనమ్మా, ఒక వివాహ విషయంలో మాత్రమే మీరు ఏదైనా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి, మంచి జరుగుతుందమ్మా. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడతాం. సుభద్రమ్మ గారు రాజంపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సుభద్రమ్మ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? 1999 జనవరి 30 టైం చెప్పండి. మధ్యాహ్నం 12:15 పుట్టినాడు మేడం. ఓకే, గురువు గారితో మాట్లాడండి. హలో, నమస్తే గురువు గారు. జనవరి 30వ తారీఖు అమ్మా? జనవరి 30 మధ్యాహ్నం 12:15 పుట్టినాడు స్వామి. రాజంపేట? ఎక్కడ, ఏ వీధి? రాజంపేట అంటే పక్కన పిల్లిలో ఉన్నాము సార్. పర్వాలేదులేమ్మా. అయితే మీ అబ్బాయి పుట్టింది శ్రీ బహుధాన్య నామ సంవత్సరం మాఘమాసంలో పుట్టారు. తన పుట్టిన తిథి కూడాను చతుర్దశి, పౌర్ణానికి ముందు రోజు, శనివారము, పునర్వసు నక్షత్రము, 3వ పాదము, మిథున రాశిలో పుట్టాడు. అబ్బాయి పేరు కూడా హరికృష్ణ అని పెట్టాలి. ఏం పేరు పెట్టారు? వెంకటేష్ అని పెట్టినాం స్వామి, మాకు తెలియక. పర్వాలేదులే, ఇంటి దేవుడేమో పెట్టుకున్నట్టున్నారు కదా, పర్వాలేదు. అయితే అబ్బాయి జాతక ప్రకారంగా వివాహ విషయంలోనూ నష్టాలు ఉన్నాయి అధికంగా. తర్వాత వచ్చేసి చదువులో కూడా ఏమన్నా ఆటంకం జరిగిందా? ఇంటర్లో చదువులో ఏమీ జరగలేదు స్వామి. చదువులో ఏమో బాగానే వచ్చినాడు. అదే కొంచెం ఉద్యోగం ఫస్ట్ లో చేస్తానే మళ్ళా పోయి మళ్ళా ఉద్యోగం వచ్చింది. మళ్ళా ఇప్పుడు వేరే దానికి చేస్తున్నాడు. చదువులో బాగుంది స్వామి. పర్వాలేదమ్మా. అయితే ఓన్లీ ఇంకా అది వివాహ విషయంలో మాత్రమే అబ్బాయికి నష్టాలు జరిగే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా దానికి పూర్తిగా వివరంగా తెలుసుకొని పరిష్కారం చేసుకున్న తర్వాతనే వివాహం చెయ్యండి. ఈ అబ్బాయికి కూడా రెండో వివాహం జరిగేటువంటి నష్టాలు ఉన్నాయి. వీళ్ళ తాతగారికి ఏమైనా రెండో వివాహం జరిగిందా? పెద్దోళ్ళకు మాకు తెలిసి ఎవరికి కాల అంతకు ముందు ఎట్లా తెలియదు స్వామి. అయితే ఈ అబ్బాయి జాతకంలో అలాంటి నష్టం ఉంది. దానికి ఏదైనా ముందుగా తెలుసుకొని పరిష్కారం చేసినాక వివాహం చేయండి, లేదంటే నష్టం జరుగుతుంది. ఆ నష్టం కూడా ఊహించిన విధంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా అబ్బాయికి ఏమైనా కడుపుకు కానీ తలకు కంటికి సంబంధించి ఇబ్బందులు వచ్చాయా? అట్లాంటి ఏమి లేదు స్వామి. పుట్టినప్పుడు కంట కత్తి తగిలింది, అది ఒక గండం అని చెప్పినారు స్వామి. అవును, తలకు సంబంధించి. తలకు పుట్టినప్పుడే కత్తిరి తగిలింది, అది గండం అని చెప్పినారు స్వామి. మళ్ళీ ఏమి తలకు ఏమి రాలేదు. కానీ ఆ తలకు సంబంధించి నష్టాలున్నాయి.
అది ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొని దానికి పరిష్కారం చేసుకుంటే నష్టపోకుండా ఉంటారు కదా, అంతే, ఏం లేదు. నష్టం జరిగిన తర్వాత ఏదన్నా అప్పుడు ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేరుగా. ముందు జాగ్రత్తగా తప్పించుకు తిరుగుబాటు దన్యుడు సుమి అన్నట్టుగా మనం బాగుండడం కోసం మనం చేసే ప్రయత్నం మనకు జీవితానికి ఆనందాన్ని సంతోషాన్ని కలగచేస్తుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. వాణి గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే వాణి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కేతనాల నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే వాణి గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప గురించి కాల్ చేస్తున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2005 అండి, నవంబర్ 24 తెల్లవారుజామున 2:15 పుట్టిందండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. అమ్మా, నవంబర్ 25 24 గురువు గారు. 24 అండి, గురువారం అండి, తెల్లవారుజాము 2:15 పుట్టిందండి. సరేనమ్మా. అమ్మాయి పుట్టింది శ్రీ పార్థివ నామ సంవత్సరము కార్తీక మాసంలో పుట్టారమ్మా. తన పుట్టిన తిథి వచ్చేటప్పటికి బహుళ అష్టమి, బుధవారము రాత్రి, సూర్యోదయం అయితే గురువారం అవుతుంది. ఇంకా సూర్యోదయం కాలేదు కాబట్టి అది బుధవారమే. తర్వాత నక్షత్రం వచ్చేటప్పటికి మకా నక్షత్రము 3వ పాదము సింహరాశిలో పుట్టింది అమ్మాయి. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా అమ్మాయి జాతక ప్రకారంగా మేజర్గా నష్టాలు ఏమీ లేవమ్మా, అన్ని విధాలా బాగానే ఉంది. కాకపోతే కొంచెం వివాహ విషయంలో మాత్రం ఏదన్నా ఒడిదుడుకులు ఉంటాయి. అది కూడా భయపడాల్సిన అంతటి ఇదేం కాదు. కాకపోతే వివాహం చేసేటప్పుడు అమ్మాయికి అనుకూలమైనటువంటి సంబంధాలు మ్యాచింగ్ చూసుకొని చేయండి, బాగుంటుంది. అమ్మాయి జాబ్ చేస్తుందా? చదువు అయిపోయిందమ్మా? సార్ అదే ఫార్మ్స్ అయిపోయింది సార్, జాబ్ కోసం గురువు గారు ట్రై చేస్తుందండి. వస్తుందిలేండి, ఈ సంవత్సరంగా తప్పకుండా తనకు ఉద్యోగం అయితే వస్తుంది. కొంచెం వివాహ విషయంలో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో కూడా కొంచెం ఒడిదుడుకులు మేజర్ కాదు కానీ చిన్న సమస్యలు ఉన్నాయి. ఏదేమైనా సరే పూర్తిగా వివరంగా తెలుసుకొని తనకు పరిష్కారం చేసుకున్న తర్వాత వివాహం చేస్తే అమ్మాయి జీవితం చాలా బాగుంటుంది, మంచి జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. దేవేందర్ గారు భూపాలపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. దేవేందర్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8వ నెల 9వ తారీఖు 2000 సంవత్సరం అండి. టైం చెప్పండి. టైము 12 తర్వాత 2:15 అండి, అర్ధరాత్రి 2:15. ఓకే, గురువు గారితో మాట్లాడండి. హలో, నమస్కారం గురుగారు. నాన్న, 9వ తారీఖు 8వ నెల 2000 సంవత్సరం. అవునండి. అర్ధరాత్రి అన్నారా? అవునండి, 2:15 12 తర్వాత. సరేనండి. అబ్బాయా? అవునండి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ విక్రమనామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టాడు. తన పుట్టిన తిథి వచ్చేటప్పటికి శుద్ధ నవమి సోమవారం రాత్రి, సూర్యోదయం అయితే మంగళవారం అవుతుంది. అలాగే తన పుట్టినటువంటి సమయ ప్రకారంగా నక్షత్రం వచ్చేటప్పటికి విశాఖ నక్షత్రము 3వ పాదము తులారాశిలో పుట్టాడు. తన పుట్టిన సమయ ప్రకారంగా, తన జాతక ప్రకారంగా చదువులో ఆటంకం జరగాల్సింది ఉండింది కానీ జరిగినట్లేదు. చదువు అయిపోయింది అబ్బాయికి. గురుగారు ఒక్క నిమిషం అండి. తెల్లవారితే మంగళవారం కదా అండి? అవునండి, సోమవారం రాత్రి, తెల్లారితే సూర్యోదయం అయితే మంగళవారం. సూర్యోదయం మంగళవారం. అవునండి. బుధవారమా? శ్రావణ నవమి, శుద్ధ నవమి. ఏమంటున్నారు? బుధవారం అంటున్నారా? బుధవారం అవుతుంది అంటున్నారు. అయితే 9వ తారీఖు అని చెప్పాలి కదా. 9వ తారీఖు చెప్పారు కదా మీరు. 9వ తారీఖు గురుగారు. సరే, పర్వాలేదులే. అయితే ఆ లెక్క ప్రకారం తీసుకున్నట్టయితే అనురాధ నక్షత్రం అండి. శుద్ధ దశమి, శ్రావణ శుద్ధ దశమి, అనురాధ నక్షత్రము, సూర్యోదయం అయితే బుధవారం అవుతుంది కాబట్టి కాలేదు, మంగళవారమే. అయితే తన యొక్క రాశి వృశ్చిక రాశి. తన పుట్టిన సమయాన్ని బట్టి చదువులో ఆగిపోవాలి, ఆటంకం జరగాలి కానీ జరగలేదు. చదువు అయిపోయిందా? అయిపోయిందండి. ఉద్యోగం కూడా చేస్తున్నాడా? చేస్తున్నానండి. మీరు ఇప్పుడు వివాహ విషయంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా ఆటంకాలు ఉన్నాయి. అవును. తర్వాత కడుపుకు సంబంధించి ఏమన్నా తనకు కడుపు నొప్పి అనేదని అంటున్నాడా?
ఏం లేదండి, ఆరోగ్యంగానే ఉంటాడు. పోనీలేండి, మంచిదే. ఏదైనా పరిహారం ఉందా ఉందని? అవును, కుజదోషం ఉంది. దానికి సంబంధించి ఏదైనా పూర్తిగా వివరంగా తెలుసుకొని పరిష్కారం చేసి తర్వాత వివాహం చేయండి. లేదంటే వివాహం చాలా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అది కూడా 27-30 సంవత్సరాల దాకా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 26. హలో, అవునండి, ఇప్పుడు ఆదివారం 26 సంవత్సరాలండి. ఇంకా అధిక లేట్ అయ్యే అవకాశం ఉంది. పోనీలే లేట్ అయినా కూడా బాగుంటుందా అంటే వివాహం అయిన తర్వాత నష్టాలున్నాయి. అది జరగకుండా ముందుగానే మీరు ఈ కుజదోషానికి సంబంధించి పరిహారం చేసుకున్న తర్వాతనే వివాహ ప్రయత్నాలు చూడడం మొదలుపెట్టండి. ఆ చేసిన పూజా ఫలం వల్ల మంచి సంబంధం కుదురుతుంది. మంచి ఉద్యోగస్తురాలే అమ్మాయి, మంచి ఉన్నత కుటుంబం నుంచి వస్తుంది. తనకు వివాహం అయిన తర్వాత కూడా కలిసే వస్తుంది అబ్బాయికి. వాళ్ళ యొక్క సంసార జీవితం కూడా బాగుంటుంది. నష్టపోకుండా అన్ని విధాలా కూడా స్థిరపడతాడు. భవిష్యత్తులో కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడతాడు అబ్బాయి ఉద్యోగం ద్వారా. మంచి జరుగుతుంది. శుభం. అలాగే గురువుగారిని సంప్రదించాలనుకుంటే హైదరాబాద్ చందానగర్లో అందుబాటులో ఉంటారు. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్స్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత గురువుగారు నేరుగా కలిసి మాట్లాడొచ్చు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సీతా మహాలక్ష్మి గారు తెనాలి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సీతా మహాలక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఆగస్టు 1, 1999 అండి. టైం చెప్పండి. టైం అంత గుర్తులేదండి, 1-2 అంటున్నారు తెల్లారుజామున. ఓకే, గురుగారితో మాట్లాడండి. శనివారం నైట్, ఆదివారం తెల్లారి. హలో, నమస్తే అండి గురుగారు అండి. అమ్మాయి అండి? అమ్మాయి అండి. మీ అమ్మాయి పుట్టింది శ్రీ ప్రమాది నామ సంవత్సరం ఆషాఢ మాసంలో పుట్టింది. తన పుట్టిన తిథి కూడాను బహుళ చవితి శనివారం రాత్రి, సూర్యోదయం అయితే ఆదివారం అవుతుంది. కాలేదు కాబట్టి అది శనివారమే. 1-2 మధ్య అంటున్నారు కదండి. సూర్యుడు ఉదయిస్తే ఆదివారం అవుతుంది. 12 దాటితే ఆదివారం అంటారు కదా అని. అది కాదు, సూర్యోదయం టు సూర్యోదయం లెక్క అన్నమాట వారము. ఈరోజు ఏం వారము? ఇవాళ శుక్రవారం అండి. రేపు సూర్యుడు ఉదయించే వరకు శుక్రవారమే. సూర్యోదయం అవుతేనే శనివారం అవుతుంది. సరే. తర్వాత అది ఇంగ్లీష్ లెక్కల ప్రకారంగా 12 అవుతే అలా అనుకుంటారు. సరే, అది పక్కన పెట్టేసేయండి, పర్వాలేదు. కానీ నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభాద్ర నక్షత్రము 2వ పాదము కుంభరాశిలో పుట్టింది మీ అమ్మాయి. తను పుట్టిన సమయాన్ని బట్టి తన జాతక ప్రకారంగా చూసుకున్నట్టయితే అమ్మాయి జాతక ప్రకారంగా కుజదోషం ఉంది. దానికి ఏదైనా తెలుసుకొని పరిహారం చేసుకున్నారా? ఇంతవరకు తెలియదండి. మామూలుగా పూజ అని కనుకుంటే మామూలుగా బాగానే ఉందమ్మా అన్నారు కానీ అవేం చెప్పలేదండి. సరేనమ్మా, అది మరి బాగుందన్నారు, మరి నేను కుజదోషం ఉందన్నాను, మరి ఏం చేద్దాం? మరి చెప్పండి, తెలుసుకుందాం. తెలియదు కదా మాకు. సరే, పర్వాలేదు. అది ఏదైనా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గానే తెలుసుకోండి. 100% అమ్మాయికి కుజదోషం ఉంది. ఆ కుజదోషం వల్ల ఏమిటంటే ఆయన చెప్పాడు నేను చెప్పానని కాదు, అమ్మాయి జీవితం బాగుండాలి కదా. అంతేనండి. ఎవరేం చెప్పారనేది పక్కన పెట్టేస్తే పిల్లలకి తెలియదు. ఏదైనా సరే ఏదైనా నష్టం జరిగిందనుకోండి, అప్పుడు ఎవరు దానికి బాధ్యులు? తల్లిదండ్రులుగా మీరే కదా బాధ్యులు. అందుకనేసి అమ్మాయి యొక్క జీవితంలో బాగుండాలి, తనకు వివాహ జీవితంలో అన్ని విధాలా కలిసి రావాలి, స్థిరపడాలి, మంచి జరగాలి. కాబట్టి మీరు ఏదైనా పూర్తిగా క్లారిటీగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేసుకోండి, మంచి జరుగుతుందమ్మా. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. పద్మ గారు ప్రకాశం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే పద్మ గారు. అండి. పద్మ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1969 10వ నెల. డేట్ మాత్రం గుర్తులేదు కాదండి. నవరాత్రులలో తెల్లవారు శుక్రవారం అని పుట్టాను. ఓకే, ఏ టైంకి పుట్టారండి? తెల్లవారు శుక్రవారం నైట్ అనుకుంటాను. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో. హలో, నమస్కారం సార్, గురువు గారు. బాగున్నారమ్మా? మీరు పెద్దవారు, పర్వాలేదు. అయ్యగారు అనొచ్చు, గురువు గారు అనకూడదు. సరే అండి. మీరు దేవి నవరాత్రులు ప్రారంభమైన మొదటి శనివారం అమ్మా? కాదండి, నవరాత్రులలో తెల్లవారు శుక్రవారం శనివారం అనగా శుక్రవారం నైట్. నవరాత్రులు అంటే 2 వారాలు వస్తాయమ్మా.
సరే స్వామి. పర్వాలేదు. అయితే మీరు చెప్పే ప్రకారంగా చూసుకుంటే ఒకటే వచ్చిందిలేండి. శుక్రవారం ఇది మీరు పుట్టింది శ్రీ సౌమ్యనామ సంవత్సరము ఆశ్వేజ మాసంలో పుట్టారు. అలాగే శుక్రవారం రాత్రి తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తే శనివారం అన్నారు కదా. అయితే తిథి వచ్చేటప్పటికి దుర్గాష్టమి, ఆ రోజు అష్టమి, శుక్రవారం రాత్రి. అయితే ఇంకా అష్టమి కూడా రాలేదండి, సప్తమి. సూర్యోదయం ముందు 4 వరకు కూడా సప్తమి ఉంది. ఎన్ని గంటలకు అందాసు మీరు పుట్టింది? అదే శుక్రవారం నైట్ అంతండి. సరేలేమ్మా. అయితే మీకు పూర్తిగా వివరంగా తెలియదు సమయము. అయితే సప్తమి తిథిలో పుట్టారు, శుద్ధ సప్తమి. అలాగే నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రము, ధనుస్సు రాశిలో పుట్టారమ్మా. మీరు అది డేట్ వచ్చేటప్పటికి 17వ తారీఖు, అది 17-18 మధ్య పుట్టారు. మీరు పుట్టిన సమయాన్ని బట్టి చూసుకుంటే మీకు ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఉన్నాయి. చర్మ వ్యాధులు ఏమన్నా వచ్చాయా? లేదండి, కంటికి సంబంధించి. సరేనమ్మా. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండాలి. దానికి సంబంధించి ఏదైనా సరే మీరు కుంకుమ పువ్వు, వేడి నీళ్ళు తాగడము, తర్వాత వచ్చేసి కొబ్బరి నూనె డ్రాపులు కంట్లో వేసుకోవడం కానీ, లేదంటే నందివర్ధన పూలు ఉంటాయి కదా, వాటి పాలు కంట్లో వేసుకోవడం కానీ చెయ్యండి. కళ్ళు బాగుంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు కుంకుమ పువ్వు నీళ్ళలో తాగుతున్నారు కాబట్టి రక్తం శుభ్రతగా ఉంటుంది. ఈ వయసులో మీకు ఆరోగ్యంగా బాగుండాలి కాబట్టి అలా చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం. గురుగారు సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరొక కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.